నా ప్రేమనే లైఫ్ కాదమ్మా. మీ తల్లిదండ్రులను చూసుకోండి అమ్మా. తల్లిదండ్రుల కోసం బతకండి అమ్మా. కుదిరితే తల్లిదండ్రులతోటి మాట్లాడించండి అమ్మా. మీ కష్ట సుఖాలు చెప్పుకోండి అమ్మా. మీరు ఇంత బలవంతంగా చచ్చిపోవద్దమ్మా. నా బిడ్డ ఉల్లిగడ్డ కోస్తే నీళ్ళు వస్తాయని ఉల్లిగడ్డ కూడా కోపించారు కదా అమ్మ. నేను నా పిల్ల పేరు మీద ప్రాపర్టీ ఉన్నాను రోజులు ఏమనలేదు. ఈడ ఉందయ్యా దెబ్బ, ఊరేసుకుంటే ఈడ దెబ్బ ఉండదమ్మో. వాళ్ళంతా దెబ్బలు ఉన్నాయంటమ్మా నా బిడ్డకు. ఏం చేయాలయ్యా? నేను కాలేజీలోనే ఉన్నా అమ్మా. ఎట్లున్నావు అమ్మ అంటే నాకు బతకబుద్ధి కావట్లే అమ్మా. వాడికి ఫోన్ చేసిందంట 4 సార్లు. ఏ మనసులో ఏమనుకుందో. నా బిడ్డ తెల్లారి 6:30 కాడ ఏలబడతా ఉందయ్యా. గల్ల పట్టుకొని కొట్టిండు. అంకుల్కి స్ట్రోక్ వచ్చింది. అంకుల్ని కూడా కొట్టిండు. ఆపుతుంటే కూడా ఆగట్లే. 1 ఇయర్లో మేము వద్దు అని చాలాసార్లు చెప్పినాం. వద్దు, వాడు మంచోడు కాదు. ఇంతకుముందే వానికి చాలా బ్రేకప్స్ అయినాయంట. వద్దు అని చెప్తే కూడా ఏమి వినలేదు. నేను డీప్ అయిపోయినా, నేను బ్రేకప్ చేస్తే నేను తట్టుకోలేను, నేను చనిపోతాను అంటే మేము అందరం కలిసి కూడా చెప్పినాం. వాడు కాకపోతే మంచోడు వస్తాడు, వద్దు, వానితోనే లైఫ్ లేదు కదా, నువ్వు చదువుకున్నావు కదా మంచిగా. టార్చర్ ప్రతిదానికి. ఒక అన్న అని మాట్లాడినా, తమ్ముడు అని మాట్లాడినా, ఇంట్లో కూడా ఎవరితో మాట్లాడద్దు, నాతో కూడా మాట్లాడొద్దు అని చెప్తాడు. ఆమెతో కూడా మాట్లాడొద్దు. అన్న అని కారు నేర్పిస్తే వానితో కారు ఎందుకు నేర్చుకున్నావు, వాడు అన్న అని ఎందుకు నేర్చుకున్నావు. ఆస్తి లేదు నేను చేసుకొని నేను తీసుకుపోయి నీకు ఊరికే తినిపించేదా ఏంది? నువ్వు కూర్చొని తింటుంటే నేను పెట్టాలి అయింది. నీకు ఆస్తి లేకపోతే ఆస్తి ఉందనే నేను నీకు ప్రేమించింది. నేను ఎవరిని చూసుకొని బతకాలయ్యా? ఇంకా నాకు న్యాయం చేయండి అయ్యా. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో హైదరాబాద్లోని అల్మాస్గూడ దగ్గర బీటెక్ 3వ తరగతి చదువుతున్న విహారిక అనే ఒక యువతి ప్రేమ విఫలమై సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. అసలు ఎట్లా చనిపోయింది ఏంది అనేది మనం తెలుసుకోవడానికి వాళ్ళ ఇంటి దగ్గర రావడం జరిగింది. సో వాళ్ళ ఇల్లు ఇక్కడే ఉంది. ఒకసారి వెళ్ళి వాళ్ళ అమ్మతో మాట్లాడడానికి మనం ప్రయత్నిద్దాం, పదండి. ప్రెజెంట్ వాళ్ళ అమ్మగారితో మనం ఉన్నాం. సో వాళ్ళ అమ్మతో మనం మాట్లాడదాం. అమ్మ నమస్తే. అమ్మ అసలు ఏం జరిగింది అంటే విహారికకి? తెలీదయ్యా, ప్రేమించానన్నది. నా బిడ్డ 10వ తరగతి వరకు బయట ప్రపంచం తెలీదు. మేమే తీసుకుపోయేవాళ్ళం, మేమే తీసుకొచ్చేవాళ్ళం. బయట ఫ్రెండ్స్ కాడికి పోదు. ఆమెకు ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరు. ఇద్దరు ఉన్నారయ్యా ఫస్ట్ నుంచి. డిపిఎస్ స్కూల్లో చదివిన వాళ్ళు, అలంకృత ఐశ్వర్యారెడ్డి, వాళ్ళతో తప్పనిచ్చి ఎవరితో మాట్లాడారు కదయ్యా. నా బిడ్డ నాకు 8 ఏళ్ళకి నా కొడుకు పుట్టాడు. నా బిడ్డ గారభంగా మేము పెంచుకున్నాము. ఫస్ట్ ఇయర్ దిల్సుఖ్నగర్ స్కూలు శ్రీ చైతన్యలో వేసాము. కరోనాలో వాళ్ళు డబ్బులు కావాలి, వాళ్ళ అన్న మాకు తెలుసు. ఎప్పుడు మా కింద ఉండేవాళ్ళకి తెలిస్తే ఇంటికి వస్తావు అక్క అని వచ్చేవాళ్ళు. మేము ఇల్లు కొనుక్కుంటున్నాం, మాకు డబ్బులు ఇప్పి ఆడన్నా అని వస్తే మా పక్కన ఇంట్లో వేరే వాళ్ళు ఉండేవాళ్ళు అయ్యా. వాళ్ళ కాడ అడిగితే ఇస్తామన్నారు. ఇస్తామన్నాక అది ఏదో కేసు అయ్యింది, మాకు వద్దు అని చెప్పి తీసుకోలేదు. అప్పటి నుంచి అక్క బావ అని వచ్చాడు మా కాడికి. అక్క బావ, నాకు ఒకటే అక్క ఉంది, నువ్వు ఒక అక్క అన్నాడు, నువ్వు నా బావ అన్నాడు, నా మేనగోడలు, నా అల్లుడు అన్నాడు, నా ఇంట్లో లెక్క తిరిగి ఉన్నాడు, నా ఇంట్లో తిరిగాడు, నా ఇంట్లో చేశాడు. నా పిల్లకి ఏమేం మాయలు చెప్పాడో, ఏమేం మాటలు చెప్పాడో నాకు వేరే వాళ్ళ దూరంగా తెలిసిందయ్యా. నీ పిల్ల ఇట్ట ప్రేమిస్తుందంట అని నేను అడిగితే లేదమ్మా అన్నది. తర్వాత ఒకరోజు ఇంటి మీదకి వచ్చి కొట్లాట చేసి కారద్దాలు పగలు కొట్టి, వాడికి తెలిసి మేము ఇంటికి రానికుండా మా అక్క కొడుకుని ఉంచుకుంటే వాడి ఇంట్లో ఉంటే నన్ను ఇంటికి రానియటం లేదని వాడిని కొట్టి పంపాలని వాడిని కొట్టి కారద్దాలు పగలు కొట్టి గందరగోళం చేశాడు. ఆ రోజు కేసు పెడదామంటే కేసు పెడితే వాడు డబ్బులతో వస్తా అని బెదిరిస్తున్నాడు. నువ్వు
పంపిస్తే నేను లక్షలు పోసుకొని వస్తా బయటికి అని బెదిరించాడు. నా పిల్లకు ఒప్పించుకున్నాడు. నా పిల్ల పేరు మీద ప్రాపర్టీ ఉండని రోజులు ఏమనలేదు. మాకు వేరే ప్రాబ్లం వచ్చి ప్రాపర్టీ మార్చుకున్నాం మేము. అప్పటి నుంచి నా బిడ్డ వద్దన్నాడంట. నా బిడ్డ చెప్పలేదు మాకు, నాకు కావాలమ్మా అంటే ఇంటికి పిలిచి కాళ్ళు పట్టుకున్నానయ్యా, ఇంట్లో పట్టుకున్నా, పైకెక్కించి పట్టుకున్నా, పిఎస్ కాడికి కూడా పిలిచానయ్యా, మీ ఇంటికి వస్తానయ్యా, నా ఫోన్లో రికార్డు కూడా ఉందయ్యా, మీ మమ్మీని అంతా మాట్లాడతాను తీసుకుపోయా నాకంటే, నాకు వద్దు నేను చేసుకోను అన్నాడు. ముందు 3 నెలల కింద కారెత్తాలు పగలు కొట్టిన రోజు వాళ్ళ అన్న వాళ్ళ అమ్మ వాళ్ళు అందరూ వచ్చారు. నేను తీసుకపోతే తీసుకపోండి అమ్మా, నా ఇంటి మీద కొట్లాట రాబాకండి అమ్మా, ప్రేమిస్తే తీసుకపోండి అంటే, పోతే పోమ్మా చేసుకొని ఉండిపో అంటే, నా బిడ్డ నేను పోనందమ్ము. అప్పటికి నా బిడ్డ పేరు మీద ఆస్తి లేదు, అప్పటికి అయిపోయింది. ఎప్పుడు తెలిసిందో వాడికి, ఎట తెలిసిందో 20 రోజుల నుంచి నా బిడ్డకి 20-25 రోజుల నుంచి టార్చర్ పెడుతున్నాడు. నాకు చెప్పట్లేదు. ఒకరోజు అమ్మ నాకు మైండ్ సరిగా లేదు, నా ఫ్రెండ్ బర్త్డే ఉంది పోవాలన్నా అంటే, బర్త్డే అని చెప్పలేదు, నాకు ఫ్రెండ్కి కలిసి వస్తానమ్మా, వాడికి ఎంతో ఇబ్బంది ఉందంట, నేను మాట్లాడి వస్తానని పోయింది. నా ఇంటి కాడ నుంచే పోయింది, నాకు చెప్పే పోయింది. ఆ అబ్బాయి వచ్చి తీసుకుపోయాడు. చిన్నప్పటి నుంచి దోస్తు ప్రతి ఒక్కడికి తీసుకొచ్చి అన్న అని చెప్పి రాఖీ కట్టుకుంటుంది. ముగ్గురు ఉండారు అన్నలు అని చెప్పి రాఖీ కడుతుంది. వాళ్ళ ముగ్గురికి వీళ్ళిద్దరికి కలిపి రాఖీ కడుతుంది. వాడమ్మటి పోయిందని ఎవడో చెప్పాడంట, నువ్వు బండి మీద పోయావని, కాలేజీకి పోయి కొట్టాడంట. మాకు తెలియదయ్యా, మాకు చెప్పలేదు. మేము 32,000 పెట్టి బస్సులో వేసుకున్నాము. బస్సులో మధ్యలో దింపి తీసుకుపోతాడంట. వాడికి ఇంత అనుమానం ఉండడు. నిన్న తెలిసింది నాకు ఆ మాట. బస్సులో తీసుకుపోనీయడంట. బస్సు వాడు కూడా చెప్పలేదు. నేను కాలేజీ కాడికి పోతా, నా బిడ్డ నా కడుపు కోత పెట్టింది, మేము ఒక్క దెబ్బ కొట్టుకోలేదు ఈ రోజుకి. తండ్రికి ఇవన్నీ దెబ్బలే ఉన్నాయంట. నా బిడ్డ వేసుకుంటా డోర్ కుల్లా పెడితే వచ్చి వేసాడా తెలీదయ్యా. ఈడ ఉందయ్యా దెబ్బ, ఊరేసుకుంటే ఈడ దెబ్బ ఉండదమ్మో, ఒళ్ళంతా దెబ్బలు ఉన్నాయంటమ్మో నా బిడ్డకు. ఏం చేయాలయ్యా, మొన్ని దెబ్బలు ఉన్నాయంట. అంటే వీళ్ళిద్దరు ఎన్ని సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటుండొచ్చు, మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? నాకైతే 5 సంవత్సరాల నుంచి నా ఇంటికి వచ్చాడు. 2001లో వచ్చాడు నా ఇంటికి. అంటే ఇప్పుడు మీరు ఆస్తి కోసమే ఈయన అమ్మాయి ఎంట పడ్డాడని మీరు అంటున్నారు కదా, సో అమ్మాయికి మీరు నచ్చ చెప్పారు, ఆయన ఎందుకు వేరే వాళ్ళని ఇచ్చి పెళ్లి చేస్తామని? అయ్యా చెప్తే కొన్ని రోజులు ఊరుకుంది, ఊరుకొని పోనంది. వాళ్ళు వచ్చి అడిగితే కూడా పోనంది. నువ్వు మళ్ళా ఏమో మాటలు చెప్పాడు. కాలేజీ కాడికి పోయి టార్చర్ పెట్టేవాడంట, నీ ఇంటోళ్ళని చంపుతా, నిన్ను చంపుతా అన్నాడంట. తర్వాత ఇది ఎట్టా తెలిసిందో, నేను చేసుకోమంటే నా ఇంట్లో సమస్యలు నాకు ఉన్నాయి, నాకు అప్పులు ఉన్నాయి, నేను లోన్ పెట్టుకుంటున్నా, నాకు ఇంకా ఆ రకంగా నాకు అడగలేక ఈ మాటలు చెప్పాడు. అయ్యో మీరుపేట పిఎస్ కాడ సీసీ కెమెరాలో ఉన్నదయ్యో, నాకు ఇమ్మీడియట్గా అడగలేదయ్యా. అడిగినా నా బిడ్డ కోసం ఇల్లు అమ్మించేదన్నయ్యో, నా బిడ్డ బతికుండేదమ్మో, నా బిడ్డకి ఇంత అన్యాయం చేశాడు అనుకోలేదమ్మో. ఒక్కసారి మాట్లాడమ్మా, నేను ఉండలేకపోతున్నానమ్మా అంటే, నీ కాళ్ళు పట్టుకుండా కిషోర్, నా బిడ్డ బతకనంటుంది, చేసుకోండి. నేను చేసుకోను, నాకు అవసరం లేదు, నేను చేసుకోను, నాకు అవసరం లేదు. నీ బిడ్డ నాకు సెట్ కాదు, నువ్వు గారాబంగా పెంచుకున్నావు, నీ బిడ్డ నాకు సెట్ కాదు, మా ఇంట్లో ఇది కాదన్నాడు. హస్బెండ్ తోడి ముందు ఎందుకు ఇది చేసుకున్నావు అంటే, నేను మారుస్తాను అనుకున్నా, నాకు వద్దు, నా వాళ్ళు తెల్లారు లేస్తే పనులు చేయాలి, నీ బిడ్డ లేగదు అన్నాడమ్మో. నా బిడ్డ ముందు నుంచి లేగదు, నా బిడ్డ తిన్న పళ్ళెం కూడా కడగదు, ఆమె తిన్న పళ్ళెం నా అత్త కొడుకు కడుగుతాడు, నా అక్క చేత కడిగి బాకంటాడు. అయ్యో నా బిడ్డకు ఒక్కనాడు పళ్ళెం కూడా కడిగిలేదు మేము. అమ్మో ఏడికన్నా వచ్చారు కదూ, బయట ఊరందరూ వచ్చి నా ఇంటికాడ ఆడితే కూడా నా పిల్ల బయటికి రాదు. ఈడ మార్క్స్ పెట్టుకొని పోతే మళ్ళీ ఈడికి వచ్చి మార్క్స్ తీస్తుంది, చున్నీ లేని బయటికి రాదు, చిన్న చిన్న బట్టలు వేసుకోవటం రాదు. అమ్మో నా బిడ్డ ఈ కాలం పిల్లలు లెక్క ఉండదు, ఒక్క షోకు చేసుకొనేరు కదూ. అమ్మో నాకు ఇంత బాధ పెట్టాడమ్మో, నా బిడ్డ నా కళ్ళల్లో కనబడట్లేదమ్మో. నా బిడ్డ నన్ను నేనేమన్నా అని అలిగితే నా మీద వచ్చి ముద్దులు పెట్టి పడుకో
పట్టుకొని పిచ్చిదానా లేకు అమ్మా అంటది. నేను తినిపిస్తేనే తింటది సాయంత్రం, లేకపోతే పస్తైనా పడుకునేది. ఇంతమంది మొక్కలు అరిసేవాళ్ళు అంత గారాబం చేస్తున్నామంటే నాకు తల్లి లేకుండా పెరిగా. నా పిల్లని అన్నీ చూసుకొని పెంచుకుంటా నేను అన్నాను. అమ్మో నా పిల్ల ఇంత పని చేస్తుంది అనుకోలేదయ్యా నేను. అమ్మో ఆస్తి కోసమే చేశాడయ్యో. అదులతో ఇది అమ్మితే ఎంత వస్తుంది, ఇది అమ్మితే ఎంత వస్తుంది, మీరు ఇదే ఉందా వెళ్ళిపోతారా అనేవాడయ్యో. చతురుగంటున్నాడేమో అనుకున్నాం మేము. వాళ్ళ మేనమామ వాళ్ళ మీద అట్టనే కేసేసాడంట అయ్యో. వాడు మేనమామ వాళ్ళ మీద అట్టనే కేసేసాడంట. స్కూళ్ళల్లో పోతే పిల్లలు అట్టనే ఇది చేస్తాడంట, టీచర్లతో అట్లనే చేస్తాడంట అయ్యో. వాడికి నాగార్జున స్కూల్కి కూడా రానివద్దు, ఆ ఏజ్ పిల్లల కాడికి కూడా రానివద్దు. ఒక ఆడపిల్ల కూడా వాడి కళ్ళకు కనపడకుండా కళ్ళల్లో పొడి చేయాలి వాడికి. వాడి ఏ స్కూల్లో కాడికి పోవద్దు, ఎవరితోటి ఇది కావద్దు, వాడి కళ్ళు పొడి చేయాలి. వాడు గుడ్డోడై రోడ్ల మీద అడుక్కొని తిని బతకాలయ్యో. నాకు ఇంత బాధ పెట్టాడు నా పిల్ల బొమ్మ అయ్యో. ఒకళ్ళతోటి కాలనీలు అడగండి అయ్యా, ఒకళ్ళతోటి మాట్లాడదు. పక్కన ఇంటోళ్ళు అడిగేవాళ్ళు నీ పిల్ల కిందకి రాదు ఎందుకక్క, ఎవరితో మాట్లాడదు ఏందని. నా పిల్లని మేము అట్ట పెంచలేదయ్యో. ఈడు అక్క అక్క అని వచ్చి నా ఇల్లు కుంప చేశాడు. అమ్మో నా ఇల్లు కుంపటి చేసిపోయాడు. నా మొగుడికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఎన్ని రోజులు హాస్పిటల్ చుట్టూ తిప్పుకుంటున్నాం. తండ్రికి చిన్న పిల్లగాడు లెక్క చేసుకుంది. 9:30 10 దాకా చూసిందయ్యా. అమ్మా కాదమ్మా, ఇప్పుడు 17 తారీఖు ఈమె ఆచూకీ తెలియకుండా బయటకు వెళ్ళిపోయిందని అన్నారు కదా. సో అంటే మీకు చెప్పిందా కూతురు వెళ్ళేటప్పుడు? నాకు 6ంటికి 5ంటికి కాలేజ్ నుంచి వచ్చింది. వచ్చి రెడీ అయ్యి మంచిగానే డ్రెస్ చేంజ్ చేసుకొని కిందకు వచ్చింది. కిందకు వచ్చి మా అల్లుడు ఒక ఆయన ఉన్నాడు, నాకు తమ్ముడు అవుతాడు, వాడికి టైఫాయిడ్ వచ్చిందని చెప్పారు. చెప్తే ఇంటి ఎదురు వాళ్ళు కేకులు కోసుకుంటా ఉండారు. వాళ్ళు కేక్ ఈటలు లేదమ్మా మనకంటే పిలిచారమ్మా, మనం బోటలు లేదన్నా. ఈయనకు పంపించింది నాకు కేకు దేపో అని. కేకు తెస్తాను లెక్క అన్నాడు. అన్న తర్వాత కూర్చుంది. అమ్మ నాకు పిచ్చిలేస్తుంది, నాకు ఉండబుద్ధి కావట్లే, నేను ఎడికన్నా పోతానంది. అంటే అమ్మ గుంటూరు పోతావా, బావకు బాగలేదంట, బుక్ చేయాలంటే పిచ్చిదానా నీకు బుక్ చేసుకోవటం కూడా వచ్చా, నేను బుక్ చేసుకొని పోతానంది. అంతే పోతావమ్మంటే ఇప్పుడు పోను, నేను చెప్పబెట్టకుండా పోతాను, మైండ్ బాగాలేదమ్మా, 2 రోజులు పోతా, నువ్వు తప్పు అనుకోవద్దు, నేను ఎవ్వరి కాడికి పోను, ఎవ్వరు వద్దు నాకు, నేను 2 రోజులు తిరిగి వస్తా అన్నది. అని 8ంటికి పైకి వచ్చింది. నేను వచ్చా ఏందమ్మా అని. ఏం లేదమ్మా ఆకలి అవుతుంది అంది. చిక్కుడుకాయ కూర ఉందమ్మా అంటే అన్నం తినిపి అంది. నాకు అన్నం తినిపించా. ఆడొక చిన్న పాపతోటి ఆడుకుంది జరసేపు. 9ంటికి కిందకి దిగింది. ఫోన్ మాట్లాడుకుంటా రికార్డ్స్ కావాలని. ఎప్పుడు బ్యాగ్ సర్దుకుంటో మాకు తెలియదు. ఆమె మనసులో చెప్పింది నేను వాళ్ళ ఇంటికైతే పోనమ్మా, నాకు వద్దని చెప్పింది. నాకు ఏమేమో అంటున్నాడమ్మా, నా మీద ఇంకా నిందలేస్తున్నాడమ్మా, నాకు ఆస్తి పోయిందని తెలిసిందంటమ్మా, నువ్వు ఎందుకు రాసిచ్చావని అడిగాడమ్మా నాకు అని చెప్పింది. అమ్మ పోతే పోనమ్మా, నువ్వు మార్చుకోమ్మా అంటే మారుతానమ్మా అని చెప్పింది. నేను ఫోన్ చేసా చూసుకొని, ఏడున్నావమ్మా అంటే అమ్మ ఫ్రెండ్ కాడికి వెళ్తున్నా, మనసేం బాగాలేదు, జరసేపు జిల్లలు కూడా చెరువు కట్టకడ తిరిగి వస్తానమ్మా అంది. ఎవరమ్మా ఫ్రెండు? అమ్మ అఖిల వాళ్ళ ఇంటికి పోతున్నావా, శ్రీనివాస్ కాడికి పోతున్నావా, చరణ్ వాళ్ళ ఇంటి కాడికి పోతున్నావా అంటే నాకు ఫ్రెండ్స్ లేరమ్మా, ఉన్నారు, నీకు వీళ్ళే తెలుసు కదమ్మా అని చెప్పి అన్నది. నాకు వీళ్ళే తెలుసు కదమ్మా అన్న. నేను ఏడికి పోనమ్మా, జరసేపు తిరిగి వస్తానంది. ఫోన్ చేసింది, 5 నిమిషాల్లో వస్తున్నా, 10 నిమిషాల్లో వస్తున్నా అని ఫోన్ చేసింది. స్విచ్ ఆఫ్ చేసింది. మెసేజ్ పెట్టింది, అమ్మ నేను వస్తాను, నేను ఫోన్ చేస్తాను, నువ్వు అనుకోపోయి, నేను వాళ్ళ ఇంటికి పోనమ్మా, నువ్వు టెన్షన్ తీసుకోబాకమ్మా అంది. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. నాకు భయం. 1 దాకా తిరిగా మొత్తము, ఏడ కనపడలే. మీరు పెట్టి చేసుకుపోయా, నా బిడ్డ ఇట్లాగా అయ్యింది, ఇట్లాగాని ఎవరి మీద నా అనుమానం ఉందంటే ఫలానాన్ని ప్రేమిస్తుందని తెలిసింది సార్, మేము ఇట్ట చేసాము, అన్నీ ఇది చేసామంటే వాళ్ళు కంప్లైంట్ రాసుకొని మా ముందు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్ ఎత్తలేదు 3 సార్లు. ఇంటికి వచ్చి 2:15 ఫ్రెండ్స్ నెంబర్లకు చేశా. అమ్మ మీ ఇంటికి వస్తే చెప్పండి అమ్మా, నాకు విహారిక కళ్ళల్లో కనబడుతుందమ్మా, ఏడికి పోయిందమ్మా, మీకు ఏమన్నా ఫోన్ చేసిందా చెప్పండి అంటే ఆ ముండలు నాకు చెప్పకుండా వాడికి మెసేజ్ పెట్టారంట. వాళ్ళ అమ్మ
ఏడుచుకుంటా ఫోన్ చేసింది విహాలేదని 3ంటికి. అప్పటి నుంచి వాడు నా బిడ్డకు ఫోన్ కొడుతున్నాడంట, నేను కొడుతున్నా. 5-2 నిమిషాలకి నా బిడ్డ ఫోన్ ఆన్ చేసింది. తిట్టాడంట, ఏమేమన్నాడో. నా బిడ్డ ఫోన్లో రికార్డులు ఉన్నాయా తీసేశారు, ప్రతి ఫోన్ రికార్డ్ అవుతుంది నా బిడ్డకి. నేను మాట్లాడా, అమ్మా ఏడున్నావమ్మా, డాడీ మూతి వంకర పోతుందమ్మా, నువ్వు ఎటు పోయావమ్మా అంటే, అమ్మ నేను తిరుపతి పోయానమ్మా, నేను ఒక్కదాన్నే పోయానమ్మా, నేను ఎక్కడికి పోలేదమ్మా, నేను వస్తానంటే, అమ్మ నువ్వు కడపలో దిగు, నేను ఎవరినన్నా పంపిస్తానంటే, వాడుకో ఇంటికి వచ్చాడు. మాకు నా మీద ఎందుకు కంప్లైంట్ పెట్టావు, నాకెందుకు ఇచ్చేసాను వచ్చాడు, నీ గురించే పోయిందేమో నా బిడ్డ, నీ కాడికే పోయిందేమో అనుకున్నా నేను అని చెప్పంటే, నీ బిడ్డ తిరుపతిలో పోయిందంట అంటే, మేము వద్దన్నామయ్యా, మేము తీసుకొచ్చుకుంటాం, మేము వద్దన్నాం. నా బిడ్డకి మాకు రమ్మంటే మాకు హెల్త్ బాగాలేదు, నేను పోతే ఆయన ఉండలేడు, ఆయనకి నేను టాబ్లెట్లు వేసుకోవాలి, మేము వాడికి కూడా వద్దన్నామయ్యా. మా పిల్ల వస్తుంది, మా వాళ్ళు ఉండారు, మేము తీసుకొచ్చుకుంటాం అంటే కూడా వాడు వినకుండా పోయాడు. కారు తీసుకొని పోయి నా బిడ్డకి ఆ 7 గంటల్లో తీసుకొచ్చేవాడు 9 గంటలకు తీసుకొచ్చాడు. ఏమేమి హరాస్మెంట్లు పెట్టాడో, ఒళ్ళంతా దెబ్బలు ఉన్నాయంట, ఇవన్నీ దెబ్బలు ఉన్నాయంట. వచ్చిన కాడ 2 రోజులు కాలేజీకి పోలే, శనివారం కాలేజీకి వద్దన్నా నేను. వద్దంటే అమ్మ సెకండ్ సెమ్ స్టార్ట్ అయిందమ్మా, ఇలా పోకపోతే బాగోదమ్మా, రేపు ఇంటికాడ ఉంటానని పోయింది. నేను ఫోన్ చేశా, అమ్మ నువ్వు ఏడ ఉన్నావు, వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేస్తే వాళ్ళ ఫ్రెండ్ రాలేదు, నేను పక్కన లేను కూర్చోట్లేదండి. నేను మళ్ళీ ఫోన్ చేసా, చిన్న ఫోన్ ఇచ్చి పంపించి, నేను కాలేజీలోనే ఉన్నా అమ్మ అంది. ఎట్లున్నావు అమ్మ అంటే, నాకు బతకబుద్ధి కావట్లే అమ్మ, కాలేజీ నుంచి దూకి చచ్చిపోవాలనిపిస్తుంది అమ్మ అంది. ఇంటికి రా అమ్మ అన్న. వచ్చింది, నేను పిఎస్ గాడికి పిలిపించాను మళ్ళీ వాడికి, నా బిడ్డ ఇట్లా ఏడుస్తుంది, చేసుకో కిషోర్, మీ అమ్మ మీ నాన్నతో మాట్లాడతాను, నేను మీ ఇంటి కాడికి వస్తానంటే, నువ్వు నా ఇంటికి రాకు, నేనే వస్తున్నానని చెప్పి పిఎస్ గాడికి వచ్చాడు. వాళ్ళ ఇంటికి మమ్మల్ని రానిలేదయ్యో, వాడైతే కదిలితే మా ఇంటి కాడికి వచ్చి కొట్లాట చేసి నా మొగుడిని కొట్టాడు, మా అక్క కొడుకుని కొట్టాడు, మా కారద్దాలు పగలు కొట్టాడు. ఈడ నుంచి ఆడికి గల్లి అందరు చూశారు. ఆ రోజు కేసు పెడతానంటే వాడు డబ్బు కట్టుకొని వస్తానంటున్నాడమ్మా. వద్దమ్మా, వాడితోటి గెలవలేమమ్మా. నా బిడ్డకు తిరుపతి నుంచి తీసుకొచ్చేటప్పుడే ఏమేమో అన్నాడేమో, చెప్పుకోలేదు నాకు చెప్పుకోలేదు, నాకు ఏది చెప్పలేదు. ఆదివారం కూడా మంచిగా ఉండింది, నాకు నమ్మించింది. నేను వండుకుంటానమ్మా అన్న, తమ్ముడిని వండబెడతానమ్మా అన్న, ఏమొద్దంది, నేను ఒక్కతే వండుకుంటాంది. 3 రోజులు ఫోన్ వద్దని ఉంది. ఆ రోజు స్టేటస్ ఏమని పెట్టుకుందో, నాకు చదువు రాదు. వాడికి ఫోన్ చేసిందంట 4 సార్లు, వాడు ఫోన్ ఎత్తలేదంట. ఏ మనసులో ఏమనుకుందో, వాడు మాట్లాడాడో లేదో తెలియదు నాకు. నా బిడ్డ తెల్లారి 6:30కి ఆడ ఏలబడతా ఉందయ్యా, ఆడ ఏలబడతా ఉంది. నేనేం చెయ్యాలి ఇంకా? నా మొగుడికి చూస్తే మైండ్ లేదు, నేను ఎవరి కోసం బతకాలి? నా కొడుకు చూస్తే చిన్న పిల్లగాడు, నేను ఎవరిని చూసుకొని బతకాలయ్యా? ఇంకా నాకు న్యాయం చేయండి అయ్యా. చనిపోయిన తర్వాత అబ్బాయికి చెప్పడం జరిగింది. అబ్బాయి పేరు ఏం పేరు? కిషోర్ అయ్యా. కిషోర్. ఆయనకి చెప్పిరా? చెప్పామయ్యా, నేను వాళ్ళ ఇంటికాడికి నేనే పోయా. నా బిడ్డ ఫోన్ చేసిందా నీకు? నా బిడ్డ ఏమన్నావు? నా బిడ్డ చచ్చిపోయింది రా, నేనే తీసుకొచ్చా. నాకు తెలీదు, చెప్పేవాళ్ళు ఎవరు లేరు. నా బిడ్డ చచ్చిపోయింది, ఎందుకు చచ్చిపోయింది రా అని తీసుకొచ్చా, కూర్చోబెట్టా. ఆయన కోపం మీద ఒక దెబ్బ కొడితే వెళ్ళిపోయాడు వాడు వచ్చాడు. వచ్చినోడు నేను ఎందుకు సాగొట్టానని అనలేదు. నన్నెందుకు ఇంత బదలాం చేసావు అయ్యా అని కూడా అన్నా. నా బిడ్డని ఇంత అన్యాయం చేసావంటే ఏం మాట్లాడలే. వాడికి ఏడగొడతామో మేమని ముందే పోయి వాడి పిఎస్లో ఎదురు కూర్చున్నాడు. అయ్యో మాకు ఇవన్నీ తెలీదు. నా మొగుడు చూస్తే లేడు నాకు, నేను ఎవరికి చెప్పుకోవాలి? ఆడకూతుని ఎందాక నీతి కావాలి? నేను చెప్పండి అయ్యా మీరే, నేనేం చెప్పాలి? వాడు మంచిగా డబ్బు కట్టుకొని నేను వస్తా అని బెదిరిస్తున్నాడు. ఆయన పిఎస్లో ఉన్నాడా? పిఎస్లో ఉన్నాడయ్యా. ఓకే. వాడు మీరు కేసు పెట్టినా కానీ నేను వస్తా బయటికి, నేను వచ్చి మీ అంత చూస్తా, మిమ్మల్ని వదిలిపెట్టను. నా మీద కేసు పెడతారు, నా మీద కేసు పెడితే ఏమైద్ది? 3 నెలలు జైలు చేస్తా నేను. ఆ తర్వాత నేను బయటకు వస్తా. నేను బయటకు వచ్చిన తర్వాత నేను చేసే పని నేను చేస్తా. కాదమ్మా, ఇప్పుడు మీరు ఇంతమంది వచ్చారు, నేను వచ్చిన తర్వాత ఆ రోజు ఆయన వచ్చినప్పుడు చనిపోయినాక మీరు ఏం చేసారు? మీరు అందరు? మేము చుట్టాలమయ్యా. ఓకే, చుట్టాలమయ్యా మేము.
వాడిని కొట్టడానికి వాడు అన్న వచ్చాడు అంట వెనకెడతా వాడు వచ్చి చూడంగంటే ఈ కేసు నీ మీద వచ్చింది రారా అని ముందుగానే పోయి సరెండర్ అయిపోయాడంట. ఓకే. ముందుగానే సరెండర్. వీడు ఎవరిని అవకాశం ఇవ్వాల, కొట్టే అవకాశం ఇవ్వాల ఎవరికి. అవకాశం లేకుండానే వాళ్ళ అన్న తీసుకెళ్ళాడంట. ఓకే. వాడు ఈ అమ్మాయే కాదు, అంత ముందు 10 మంది పిల్లలకి చేశాడంట అటనే అన్నాడు కూడా అంట. వాడు చుట్టుపక్కల చదువుతున్నారు అన్నాడంట. ఈ ఒకటి నాకేం లెక్క, ఇది 16వది, నాకు పెద్ద లెక్క లేదు, అది ఉండా ఒకటే లేకపోయినా ఒకటే అని. మా బిడ్డ పోతుంటే, మా బిడ్డ ఎదురుగా ఇంకొక దాన్ని తీసుకొని పోతుంటే అడిగిందంట, నువ్వు నన్ను లవ్ చేసావు, 4 సంవత్సరాల నుంచి నీ వెనకిడితో తిప్పుకున్నావు నాకు, ఇవాళ నా కాదని నువ్వు దాన్ని తీసుకొని పోతున్నావు ఏరామని. నా బతుకు ఏంటంటే పో బతుకుపో, నీ మీద ఏముంది, నీ మీద ఆస్తి లేదుగా, నీతో నాకేం పని, ఇంకా నీ మీద ప్రాపర్టీ ఉంటే నేను చేసేకున్నాను. వాళ్ళ తాతోళ్ళ ఆస్తి కూడా వాళ్ళు అమ్ముకుంటే వాళ్ళ మీద కేసేశారు. ఇప్పుడు కేసు మళ్ళీ నడుస్తుంది. వాడికి ఎటు తిరిగి ఆస్తి కావాలి. ఆస్తి కోసమే, ఆస్తి మేనమామ కూతురు చేసుకుంటామని అట్లనే చేశారు. మేనమామ కూతుర్ని ఏమన్నారు, ఇటు బుద్ధి తెలిసే వాళ్ళు వేరే వాళ్ళని చేసుకొని ఆస్తి అమ్ముతుంటే వాళ్ళ అమ్మోళ్ళకి ఎప్పుడో ఇచ్చేస్తే ఇవ్వలేదని కోర్టులలో కేసు పెట్టి తిరుగుతున్నారు. వాడికి ఆస్తి కావాలి, వాడికి ప్రేమలొద్దు, వాడికి ఆస్తి కావాలి. పిల్లలకి పెట్టాడు అట్ట క్రాక్లో, చాలా మంది పిల్లలకి పెట్టాడు. వాడు కేవలం ఆస్తి కోసం ప్రేమించాడు, పిల్ల కోసం ప్రేమించలేదు. ఈ ఆస్తి ఎప్పుడైతే ఆ పిల్ల పేరు మీద చిన్నప్పుడు పెట్టేవారు ఆస్తి, చిన్నప్పటి నుంచి ఉంది. ఇప్పుడు 18-19 సంవత్సరాలు వచ్చిన తర్వాత మార్చారు. వీళ్ళకి ఏదో ఇబ్బందులు ఉండి 3 నెలల కింద మార్చారు, తల్లి పేరు మీద పెట్టారు. అది తెలిసింది ఇప్పుడు. అది తెలిసిన కాడ నుంచి నాకెట్లా అయితే నేను నా కాడ నుంచి దూరం అయ్యిద్ది, ఏం చేస్తే నా మీద నుంచి రక్తి కలిగిపోద్ది అని ఏరే పిల్లతో తిరిగాడు. అక్కడ నుంచి ఏందని అడిగితే నీ కాడ ఏముంది అని నేను చేసుకోవాలా, నువ్వు ఏరే వాడి బండి మీద వెళ్ళావు, ఈడు బండి మీద వెళ్ళావు, నువ్వు అట్లా వెళ్ళావు అని వాదులేస్తున్నాడు, నిందలేసాడు. ఇప్పుడు వీళ్ళు ఎవరెవరు, ఎంతమంది పిల్లలు అమ్మకి? ఇద్దరేనా? ఈ అబ్బాయి ఈయననే నా కొడుకు. ఓకే. 8 సంవత్సరాల తర్వాత ఈయన పుట్టాడయ్యా. ఆమెకి గారాభంగా పెంచుకున్నాం అయ్యో మేము. నాకు పిల్లలు పుట్టక ముందు వాడిని పెంచుకున్నా. సో అంటే మీ చెల్లెలు ఎప్పటి నుంచి ప్రేమిస్తున్నట్టు మీకు తెలుసు? నాకు 1 ఇయర్ నుంచి తెలుసు. ఓకే. ఇట్లా కలిసి తిరుగుతున్నాను నాకు కూడా బయట చెప్పడం, కానీ నేను కూడా అనుకోలేదు. ఓకే. అనుకోలేదు, 1 ఇయర్ నుంచి తెలిసింది. అట్లా నాకు తెలిసిందని చెప్పి ఏదో మాయా మాటలు చెప్పి నాతో అసలు మాట్లాడకుండా చేసిండు. ఏదైనా కావాలంటే అన్న నాకు ఇది కావాలి, అది కావాలి, ఆడికి పోదాం, ఈడికి పోదాం అని ఇద్దరమే పోయేటోళ్ళం. బాలాపూర్ విశాల్ మాటలు పోయి తిరిగి బట్టలు కొనుక్కొని వచ్చుకున్నాం, అన్నీ కలిసి తిరిగి చేసేవాళ్ళం. అని సంవత్సరం నుంచి మా చెల్లె నాతో మాట్లాడతలేదు. ఓకే. మాట్లాడకుండా చేసిండు. సో అంటే 17th రోజు లేదు కదా, మీరు అప్పుడు ఉన్నారా ఇక్కడ? నేను ఇక్కడే ఉన్నా. మరి ఆయన వెళ్ళి కార్లో వెళ్ళేటప్పుడు మీరు వెళ్ళలేదా మీ చెల్లెల దగ్గరికి? కార్లో కాదు, ఆ 17th పోకముందు. అంటే నిన్ను కొట్టిండా ఇప్పుడన్నా? కొట్టిండు. ఓకే. కొట్టిండు. ఆ రోజు కారద్దం బలగొట్టిండు, ఇంటి దగ్గరకు వచ్చిండు. ఫస్ట్ ఈయన ఏం అనలేడు, వస్తూనే ఈయనని వస్తూనే కొట్టిండు. ఫుల్ డ్రింక్ చేసి ఉన్నాడు ఆ రోజు. వస్తూనే ఈయనను కొడితే ఎందుకు కొడుతున్నావు కిషోర్ అంటే, వాడు ఉండొద్దు, వాడు ఎవరికి పుట్టినోడు, నువ్వు అన్నావా ఆమెని, ఆమెకు అన్నదా, వాడు ఎందుకు ఉండాలి, వాడు ఉండొద్దు, వాడు ఉంటే వాడిని చంపేస్తా, వాడు ఉండొద్దు, అసలు వాడు ఉండొద్దు అని బాగా కొట్టిండు. కొట్టి పైకి వచ్చి ఇంట్లో అంకుల్ని కొట్టిండు, సోఫాలో పడేసి గల్ల పట్టుకొని కొట్టిండు. అంకుల్కి స్ట్రోక్ వచ్చింది, అంకుల్ని కూడా కొట్టిండు. ఆపుతుంటే కూడా ఆగట్లే, కిందికి పైకి ఉరికిపోయి ఆమెను కొట్టడానికి పోయిండు, ఆంటీ మీదకి పోయిండు, కిందకు పోయిండు, కారద్దం బలగొట్టేసి బయట అంతా అక్కడ నిల్చొని తిట్టిండు అంకుల్ని. మొత్తం వల్గర్గా మాట్లాడిండు అక్కడ నిల్చొని గలీజ్ గలీజ్. ఎన్ని రోజుల నుంచి వస్తాడు ఇక్కడికి కిషోర్ అనే వ్యక్తి? 4 months బ్యాక్ వచ్చి, ఈ గొడవ అయింది 4 months బ్యాకే. ఓకే. గొడవ అయింది, వచ్చిండు, ఆడ నిల్చొని తిట్టిండు. అప్పుడే మేము కంప్లైంట్ పెడదామంటే వద్దన్నది పాప, విహారిక వద్దన్నది. నా స్టడీకి ప్రాబ్లం అవుతుంది, నాకు వద్దు, కంప్లైంట్ వద్దు, ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడదాము అని చెప్పింది. విహారిక నీతో ఎప్పుడైనా చెప్పింది అంటే వాళ్ళ లవ్ స్టోరీ ఏమన్నా ఇట్లా? అంటే వీళ్ళు లవ్ చేసుకుంటారు అని తెలుసు, అందరికీ తెలుసు. ఓకే. కాకపోతే ఒక 1 year నుంచి బయటపడ్డది. ఆమె 3 years నుంచి లవ్ ఉందట, కానీ 1 year నుంచి మాకందరికి బయటపడడం 1 year నుంచి. 1 yearలో మేము వద్దు
వద్దు అని చాలాసార్లు చెప్పినాం, వద్దు వాడు మంచోడు కాదు, ఇంతకుముందే వానికి చాలా బ్రేకప్స్ అయినాయి అంట. వద్దు అని చెప్తే కూడా ఈమె వినలేదు. నేను డీప్ అయిపోయినా, నేను బ్రేకప్ చేస్తే నేను తట్టుకోలేను, నేను చనిపోతాను అంటే మేము అందరం కలిసి కూడా చెప్పినాం, వాడు కాకపోతే మంచోడు వస్తాడు, వద్దు వానితోనే లైఫ్ లేదు కదా, నువ్వు చదువుకున్నావు కదా మంచిగా, వద్దు వానితో లైఫ్ నీకు వద్దు, వాడు నేను బాగా చూసుకోడు అంటే కూడా వినలేదు. ఏం పని చేస్తాడు ఆయన? ఆయన డీజే ఆర్డర్స్ చేస్తాడు, డెకరేషన్ అవి చేస్తాడు. ఆయన ఏం చదువుకోలేడు, ఏం లేదు. నువ్వు చదువుకున్నావు కదా, మంచి జాబ్ వస్తుంది, బాగుంటావు కదా అంటే కూడా ఏమి ఇంట్లో నేను చాలా డీప్ అయిపోయినా, నేను ఉండను చేయను అన్నది. మొన్న 17th రోజు వెళ్ళిపోయిన రోజు కూడా లాస్ట్ కాల్ నాకే చేసింది. నాతో క్లోజ్ ఉంటుంది. మమ్మీకి ఏం చెప్పకు, నేను ఎటు పోలేను, నేను ఉన్నా బయటనే ఉన్నా కానీ వాని దగ్గరికి నేను పోలేదు, మమ్మీ దగ్గర పోయి నువ్వు ఉండు, మమ్మీని ఏడవకుండా చూసుకో, డాడీ దగ్గర ఉండు, డాడీకి హెల్త్ బాగాలేదు కదా, నేను మార్నింగ్ వచ్చేస్తాను మళ్ళా అని అన్నది. మేము 4 వరకు మేము ఇక్కడే ఉన్నాము, మేము 4 వరకు ఇక్కడే ఉన్నాము. అసలు వాడు వస్తే నేను రాను, వాడిని పంపకండి అన్నది. ఆంటీ వాళ్ళు రిలేషన్ ఉంటారు అక్కడ కడపాలి, అక్కడ మేము వాళ్ళని పంపిస్తాము అంటే కూడా సరే వేరే వాళ్ళని పంపితే పంపు, కానీ వాడు వద్దు అంటే కూడా వాడు వినకుండా కారు వేసుకొని పోయిండు. వస్తప్పుడు తీసుకొచ్చిండు, మరి వస్తప్పుడు కొట్టిండా మరి ఏం చేసిండో తెలియదు. వచ్చినప్పుడు కూడా డల్లుగా ఉంది, ఇట్లా డల్లుగా ఉంది. వచ్చేటప్పుడు బ్రీజర్లు తీసుకుండంట, బ్రీజర్లు తాగిపించిండంట. ఇక్కడ వచ్చేటప్పుడు ఇట్లా ఊగినట్టు ఉంటే జర్నీ చేసింది కదా అట్లా అనుకున్నాం మేము, మాకు తెలీదు అసలు తాగిన సంగతి కూడా మాకు తెలీదు. తాగిపించిండంట. పోయినట్ట నువ్వు ఎందుకు పోయినావు, ఎవరిని ఎమ్మడి పోయినావు, ఎవరిని చూసుకొని పోయినావు, వేరేవాడు ఉన్నాడని పోయినావా, అంత దూరం నువ్వు ఎందుకు పోయినావు, నువ్వు ఒక్కదానివే పోయినావా, వేరేవాడు ఎవడన్నా ఉన్నాడా, ఎవరినన్నా తీసుకొని పోయినావా ఏంది అని బాగా అడిగిండంట. ఇట్లా ఏదంటే అది అదంటే అది అడిగిండంట. అడిగినాక నేను ఏం లేదు, నేను ఒక్కదాన్నే ఉన్నా కదా అంటే, మరి ఎందుకు పోయినా ఒక్కదాని ఉంటే టార్చర్, ప్రతిదానికి ఒక అన్న అని మాట్లాడినా, తమ్ముడు అని మాట్లాడినా, ఇంట్లో కూడా ఎవరితో మాట్లాడద్దు, నాతో కూడా మాట్లాడొద్దు అని చెప్తాడు, ఆమెతో కూడా మాట్లాడొద్దు. అన్న అని కారు నేర్పిస్తే వానితో కారు ఎందుకు నేర్చుకున్నావు, వాడు అన్న అని ఎందుకు నేర్చుకున్నావు, 2 అన్నలు ఉంటారు, వాళ్ళు నేర్పించినా కూడా వాళ్ళని కూడా అన్నాడు, వాళ్ళని ఉంచుకున్నావా, వాళ్ళతో ఎందుకు నేర్చుకున్నావు కారా అని అన్నాడంట. ఈయన నేర్పిస్తే కూడా వీనితో ఎందుకు పోతావు, వీనితో ఎందుకు మాట్లాడుతావు, వీనితో ఎందుకు చేస్తావు. ఈయన అంతకుముందు కూడా 2 times 3 times కొట్టిండు. లాస్ట్ ఇయర్ న్యూ ఇయర్కి కూడా కొట్టిండు. ప్రతిసారి ఆయనని ఈడ ఉంచొద్దు, ఆయన ఈడు ఉంటే అడ్డు అవుతుంది ఆయనకి ఇడికి రావడానికి మాట్లాడడానికి. ఇప్పుడు బ్రదర్స్ అయితే ఎవరు లేరు కదా, ఆయన అయితే చిన్న బాబు, అంకుల్ ఏమో అట్లా ఉండు, అడగటోళ్ళు ఎవరు లేరు కదా, ఈయన ఉంటే ఆయనకు అడ్డు అవుతుందని చెప్పి వీడు ఉండొద్దు, వీడు ఉండొద్దు, వీడు ఉంటే వీడిని చంపేస్తా. ఆమెకు భయపెట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆమె సూసైడ్ చేసుకునే దానికి ముందు ఏమన్నా మాట్లాడింది నీతో, అంటే ఇట్లా ఇబ్బంది పెట్టిండు ఏమన్నా అని? ఏం లేదు, సూసైడ్ చేసుకోకన్నా అదే రోజు సాయంత్రము, రాత్రి మబ్బులో చేసుకుంది. సాయంత్రం నాకు వాయిస్ మెసేజ్ పెట్టింది, బ్యాలెన్స్ లేదు నా దాంట్లో ఆమె దాంట్లో అని వాయిస్ మెసేజ్ పెట్టింది. చిన్ని పైకి రా నీతో మాట్లాడతా నన్ను పెట్టింది. సరే అని చెప్పి మొత్తం పైకి పోయినాము, చీరలు వేసుకొని కూర్చున్నాం. అప్పుడే వాళ్ళ తమ్ముడు వచ్చిండు, మా బాబు అందరు వచ్చిర్రు. ఆంటీకి చెప్పారు పైన కూర్చురు, ఎటు పోలేరు అంటే సరే కూర్చొని అని ఆంటీ వదిలేసింది. చెప్పింది ఆంటీ మొన్న పిలిచి మాట్లాడింది ఆయనని, చేసుకో అయ్యా అని చెప్పి బతిమలాడితే కూడా వద్దంటుండు చిన్ని. మమ్మీ పిలిచి మాట్లాడినా ఇన్ని రోజులేమో మమ్మీ వద్దొద్దు అంటేనేమో చేసుకుంటా అన్నాడు, ఇప్పుడు మమ్మీ చేసుకో అంటే కూడా వద్దంటుండు. మమ్మీ ఇంటికి పిలిచి కాలు మొక్కి అడిగితే కూడా వద్దంటుండు. నేను ఇంత డిప్రెషన్లో పోయినా నేను ఎట్లా ఉండాలి, నేను ఎట్లా చేసుకోవాలి, వద్దంటుండు. నా జీవితం ఏంది అంటే నేను అన్న వానితోనే జీవితం అయిపోలేదు కదా, ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది, అల్లు పోని వదిలేసేయి అని చెప్పి బాగా చెప్పి కిందికి తీసుకొచ్చిన. బాగానే ఉంది, స్నానం చేసుకుంది, గుడికి పోయి వచ్చినాము. 6:30 నుంచి 7 నుంచి బిగ్ బాస్ పెట్టుకున్నాము. బిగ్ బాస్ చూసుకుంటూనే కూర్చున్నాము. 11 వరకు 10:30 వరకు బిగ్ బాస్ చూసినాము, బాగానే ఉంది. ఈయన బర్త్డే ఉంటే నైట్ 12కి కేక్ తెచ్చి పెట్టిండు చిన్నోడు. కేక్ గోపిద్దాం రా అని ఆంటీ అడిగితే కూడా నేను రానమ్మా నాకు నిద్ర వస్తుంది, మీరే గోపియండి అన్నది. సరే అని మేమే కేక్ గోపించినాము. మళ్ళీ 1 దాకా మేము మేలుకునే ఉన్నాం, 1 దాకా కూడా ఆమె పడుకొనే ఉంది. 2, 3, 4 లోపు ఎప్పుడు చేసుకుందో తెలియదు ఇది. అప్పుడు ఫోన్ కూడా చేసిందంట ఆయనకి 3కి 4కి ఫోన్ కూడా చేసిందంట, కానీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. వచ్చిందంట కదా వాళ్ళ అమ్మ అంటుంది. అప్పుడు మీరు ఏం అడగలేదా? మేము ఉన్నాం, అందరం ఇక్కడే ఉన్నాము, ఆమెను ఇక్కడ వేసినాం మంచం పైన. నేను అక్కడ డోర్ దగ్గర నిల్చున్నా, నన్ను ఇట్లా నూకేసిండు అక్కడ, నూకేసిండు. నేను అట్లా డోర్లకు పడ్డా, నాకు చిన్న దెబ్బ తాకింది కాలుకి, నేను చూసుకోలే. ఇంకా ఆమెను లేపుతుండు, ఇట్లా లేపి ఏడుస్తుండు. ఆమెను లేపుతుండు, లల్లు లేవు, నేను ఈరోజు మండే కాలేజ్కి పోతావేమో, కాలేజ్ దగ్గరకు వద్దాము మాట్లాడదాము అనుకున్నా నీతోని, అంతట్లో నువ్వు ఇట్లా ఎందుకు చేసినావు, నువ్వు ఇట్లా చేస్తావని నేను అనుకోలే, నువ్వు ఎవరైనా చేసిరా, నువ్వే చేసుకున్నావు, లే అని లేపుతుండు ఆమెను.
అంతే అయిపోయినాక అంకుల్ లోపల ఉండే, అంకుల్కి తెలియదు ఆయన వచ్చిండని. తర్వాత అంకుల్ లోపల నుంచి బయటకు వచ్చి నువ్వు ఎందుకు వచ్చినవురా, నీ వల్లనే నా బిడ్డ ఇట్లా అయింది అని చెప్పి తన్నేండి అంకుల్. తన్నేసరికి ఇంకా అంకుల్ అరిచేసరికి అంకుల్కి తలనొప్పిలాగా వస్తే ఆంటీ అంకుల్ని లోపల తీసుకుపోయింది. లోపల తీసుకుపోయి అంకుల్ని లోపల వదిలిపెట్టి బయటకు వచ్చింది ఆంటీ. వద్దయ్యా ఇక చాలా చేసినావు, ఇంకా నా బిడ్డనే లేదు, నువ్వు వెళ్ళిపోయి నుంచి ఇంకా చేసింది చాలు అని అంటే అన్నదే మోక అనుకొని ఇక వాళ్ళ అన్న వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి తీసుకొని వెళ్ళిపోయారు ఆయన. అప్పటికి ఇక్కడ మా దగ్గర జెంట్స్ ఎవరు లేకుండే, ఒక్కరు కూడా, ఈయన ఒక్క ఆయననే ఉండే, ఎవరు లే, మేము అందరు లేడీసే ఉండే. ఇంకా అన్నదే ఆమె అన్నదే బెస్ట్ అనుకొని వాడు తీసుకొని వెళ్ళిపోయిండు వాళ్ళ తమ్ముడిని. గురించి ఇట్లా చేస్తున్నాడు. 4 months బ్యాక్ బాగానే ఉండే వాళ్ళు ఇద్దరు, అంటే నార్మల్గా మాట్లాడుకుంటారు. అంత 2 months నుంచే గొడవ పడుతుండు, ఇట్లా ఎఫ్ఐఆర్లు పెట్టడం, వాళ్ళకి వీళ్ళకి ఎక్కువ టార్చర్ చేయడము. అంటే చెప్పిందా అంటే మీకు అన్నది ఈ పేపర్లు రిజిస్ట్రేషన్ మార్చినప్పటి నుంచే ఇట్లా అయ్యింది. అంత 2 months అవుతుంది రిజిస్ట్రేషన్ మార్చి, 4 months అంటే దాని 2 months బాగుండే, 2 months నుంచి ఇట్లా అయ్యింది. ఎవరితో బండి మీద పోయినా, ఎవరితో మాట్లాడినా, ఏడకి తిరిగినా, బయట కూర్చున్నా, కిందకి దిగినా ఇక ఆమెను టార్చర్ చేయడం స్టార్ట్ చేసిండు. ఎవరితో మాట్లాడినా ప్రతిదానికి ఇక చిన్నది కూడా పెద్ద ఇష్యూ చేసి ఆమెను టార్చర్ చేయడం. ఇంకా లెటర్ అవి ఏం రాయలేదు, ఇంకా తను ఏం రాయలే, బాగా ఏడుస్తుండే, ఊకే ఏడుస్తుండే, అసలు ఇట్లా అంటుండు అట్లా అంటుండు ఇట్లా అంటుండు అట్లా అంటుండే అని బాగా ఏడ్చేది అసలు. అంతే పాపం. సో వాళ్ళ తమ్మునితో ఒకసారి మాట్లాడదాం. వాళ్ళ తమ్మునితో అంటే ఆమె తిన్న ప్లేట్ కూడా వాళ్ళ తమ్ముడే అడుగుతుండంట. సో ఏం పేరు? గోపికృష్ణ. సో ఎట్లా ఉంటుండా మీ అక్కనితోటి? మా అక్క నాతో మంచిగా ఉంటున్నా. సో మిస్ అవుతున్నావు మీ అక్కనే. సో ఎప్పుడు మాట్లాడింది నీతోటి మీ అక్క లాస్ట్? 12:30, 12కి అట్లా ఏం మాట్లాడినుండే? ఏం చేస్తున్నావు చెప్పు. ఇక్కడ నేను ఇంత అనుకుంటా కానీ వెళ్ళినా, ఏమొద్దు నా మీద నమ్మకం లేదా, నేను ఎంత మంచిగా ఉంటాను నీతో నన్ను, అంతే. అంటే నా మీద నమ్మకం లేదా అంటే అప్పటికేమైనా చేసుకుంటుందని మీరు అనుకున్నారా? భయమైంది మాకు, ఏమన్నా చేసుకుంటుందేమో మాట్లాడట్లేదని. నేనేం చేసుకోనమ్మా, నేను ధైర్యంగా ఉంటా. రేపు పొద్దున్నే డాడీని హాస్పిటల్ తీసుకుపోవాలి కదమ్మా. డాడీకి నిద్ర టాబ్లెట్లు అయిపోయినాయి కదా, నిద్ర రాదు. మీరిద్దరు చెరొక పక్క వేసుకొని డాడీకి మాటలు చెప్తా పండుకోబెట్టండి అమ్మా. పొద్దున్నే హాస్పిటల్ పోదాము. శనివారం నేను కూరగాయలకు పోలేనని కళ్ళు తిరిగి పండుకుంటే, అమ్మ సోమవారం డాడీకి చూపించి కూరగాయలకు పోయి కూరగాయలు కూడా తెచ్చుకుందాంలే, ఏమొద్దు అన్నది నాకు. నేను కాలేజీకి పోనన్నది, లేకపోతే నేను 4ంటికే లేసేదాన్ని, నేను పోనన్నది. ఇప్పుడు ఆయన పోలీస్ స్టేషన్లోనే ఉండంటున్నా కిషోర్ అనే వ్యక్తి. సో మీకు ఏం న్యాయం కావాలంటే మీరు ఏం కోరుకుంటున్నారు? నా పిల్లకి న్యాయం కావాలి. వాడి జీవితాంతం బయటికి రావద్దు, వాడి జీవితాంతం బయటికి రావద్దు. ఎన్ని శిక్షలు ఉన్నాయి, అన్ని వేస్తేనే వాడు బయటికి ఎందుకని బయటికి ఎందుకు వద్దంటున్నామంటే, వాడు ఒకటే చెప్పాడు, అమ్మాయి తిరుపతి వెళ్ళినప్పుడు తీసుకొచ్చి అమ్మాయిని ఇక్కడ వదిలిపెట్టి నువ్వు తిరుపతి వెళ్ళావు, ఎవరితోటి వెళ్ళావు, నాతోటి నువ్వు వెళ్ళలేదు. ఇప్పుడు నా మీద మీ వాళ్ళు కేసు పెట్టారు, నేను వెళ్తా జైలుకి, నీకేమన్నా అయ్యిద్ది, ఏమన్నా అయ్యి నువ్వు చచ్చిపోతావు. అవి చచ్చిపోయిన తర్వాత వాడు ఎందుకు అన్నాడు ఆ మాట? వాడి మనసులో ఇది సావాలనే కదా వాడికి వచ్చింది ఆ మాట. నీకేమన్నా అయ్యి నువ్వు చచ్చిపోతావు, నా మీద కేసు పెట్టారుగా, నేను జైలుకి వెళ్తా, 3 నెలలు ఉంటా, ఆ తర్వాత బెయిల్ మీద నేను వస్తా. నేను వచ్చి మీ ఇంట్లో వాళ్ళని బతకనీయను, నా చేతనైంది నేను చేస్తాను, నేను ఏదో ఒకటి మీ ఇంట్లో వాళ్ళని ఉంచను, నేను చేస్తాను, నేను జైలు నుంచి బయటకు వచ్చి ఏదో ఒకటి టార్చర్ చేస్తాను నేను అని వాడు వచ్చి చెప్పాడు క్లియర్గా. నేను విన్నా, నేను వచ్చి ఉండా అప్పుడు. అంటే నేను అన్నా, ఎవరికి చేస్తావు నువ్వు, నీకు చేతనైతే తీసుకొని వెళ్ళిపో, నీ వస్తువు అయితే నువ్వు తీసుకొని వెళ్ళిపో, అవసరం లేదు మాకు అని. అంటే నాకెందుకు, నేను చేసుకుంటాను అన్నానా అన్నాడు. నేను చేసుకుంటాను అన్నానా? తిప్పుకున్నాడు, వాడి వైపు తిప్పుకొని ఆస్తి ఉండన్నాళ్ళు వాడు తీసుకొచ్చి అది పెట్టి ఇది పెట్టి ఏమేమో తినిపించి ఎక్కడెక్కడో తిప్పేసి వాళ్ళ చుట్టాలు వీళ్ళకి అందరికి చూపించాడంట, నాకు తెలీదు. నేను కాలేజీకి పోతుంది మొత్తానికి చూపించాడంట. ఇవాళ ఏమైంది, ఇవాళ ఆస్తి కావాలని. అంటే మీరు ఆస్తి ఎందుకు చేంజ్ చేస్తారమ్మా? అంటే ఇట్లాంటివి ఏమైనా జరుగుతాయనా? ఓకే. మా సార్కి స్ట్రోక్ వచ్చిందండి, బిజినెస్ పరంగా డబ్బులు అవసరం ఉండి వాడినాం, లాస్ అయింది. మాకు lakhs లో
అప్పులు పడ్డాయి. ఇంకా అప్పులు ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. అదే అదే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఇంకా మాకు వేరే ఛాన్స్ లేక మేము పాప పేరు మీద ఇల్లు ఉంటే లోన్కి రాదని చెప్పేసి ఈమె పేరు మీద చేసినాం. ఈమె పేరు మీద చేసి లోన్ తీసుకోవాలని చెప్పి ఈమె పేరు మీదకి చేసినాం ఇల్లు. అందుకని ఇంకా అప్పటి నుంచి సరిగా మాట్లాడతలేడంట, ఇట్లా టార్చర్ చేస్తున్నాడంట. ఓకే. అన్నాడంట, నీకు ఆస్తి లేదుగా, ఇంకా నేను చేసుకొని ఏం చేస్తా? ఆస్తి లేదు నేను చేసుకొని నేను తీసుకుపోయి నీకు ఊరికే తినిపించేదా ఏంది? నువ్వు కూర్చొని తింటుంటే నేను పెట్టాలి అయింది. నీకు ఆస్తి లేకపోతే ఆస్తి ఉంది అని నేను నీకు ప్రేమించింది, ఆస్తి ఉంది అని నేను చూసింది. అది కూడా వాట ఉందా అని అడిగాడు అయ్యా. నాకు ఇట్లా పెట్టుకొని అడిగాడు, నాకు తెలీదు. నాకు ఇట్లా మనసులో పెట్టుకుని అయితే మిమ్మల్ని క్యాజువల్గా అడిగిండు. ఓకే. అడిగాడు, నువ్వు కదిలితే ముగ్గురు అంటావు కదా, ముగ్గురుకుందా దీంట్లో వాట అంటే ముగ్గురుకుంటుంది. మేము పైన మేము ఉంటాము, నా ముగ్గురు పిల్లలకు ఉంటుందని కూడా చెప్పాను. అయ్యో అది కడుపులో పెట్టుకునే కొట్టడానికి వచ్చాడు వాడికి, అది కడుపులోనే పెట్టుకున్నాడు. మాకు చూసేదే వాడు. అప్పటి నుంచి కూడా అంటున్నా, మా లల్లు ఇక్కడ ఉండదు, మేము మా లల్లుకు అమెరికా పంపించుకుంటాం, నా ఇద్దరు కొడుకులే నాకు చూస్తారని చెప్పామయ్యా. మేము నా బిడ్డ ఇక్కడ ఉంటానని అనలేదయ్యా, నా బిడ్డ ఎన్ని కలలుగా అన్నదయ్యా, అమెరికా పోతానమ్మా, నీకు చదువు లేదు, నీకు ఈస రాదు, డాడీ నేను తీసుకొని పోతాను, నువ్వు చదువులేదు దానివి, నువ్వు ఇక్కడే ఉండు, నీ ఇంట్లోనే ఉండు, నేను డాడీని తీసుకొని పోతానందయ్యో. ఎన్ని కలలుగా అన్నది, ఏమేమో చూసుకుంది. ఈసా చేపించుకుంటాను. ఏమవుదాం అనుకుంది మీ చెల్లె? ఏమవ్వాలనుకుందా? ఆమె డ్రీమ్ ఏముండదు చెల్లెల్ది? డ్రీమ్ అంటే ఇప్పుడు బయటికి వెళ్ళి చదువుకుందాం అని అనుకుని, డ్రీమ్ అనేది నేను ఎప్పుడు ఏం అడగలేదు. చదువుకుంటుంది కదా, చదువుకొని ఆమెను గదిలేయొద్దు, ఆమె చదువుకుంటే ఏం కావాలంటే అది చేసి ఆమెనే కావాలి, ఏది కావాలంటే అది చేసుకొని అని చెప్పేసి నేను ఎప్పుడు కూడా నువ్వు ఏమవుతావు అమ్మా, నువ్వు ఇది అవ్వమ్మా అది అవ్వమ్మా నేను ఎప్పుడు అనలేదు. ఓకే. అయితే చూస్తున్నారు కదా, అంటే వీళ్ళు మొత్తం చెప్పిన స్టోరీని బట్టి అంటే అమ్మాయి మంచిగా చదువుతుండే, అంటే యూఎస్కి వెళ్దామని చెప్పేసి కలలు కన్నది. సో అన్ని కలలు కన్న అమ్మాయికి, అంటే బీటెక్ చదువుతూ ఉన్న అమ్మాయికి అంటే ప్రేమలోకి ఆడనే ఉంటది. హరితక్క చెప్పమ్మా, ఒకసారి పెట్టింది కూడా, హరితక్క చెప్పమ్మా నేను వస్తానని, నేను పోతానమ్మా. సో యుఎస్కి వెళ్ళాలని చెప్పేసి కలలు కూడా కన్నది. దాని తర్వాత ఈ ప్రేమలో ఆమె లీనమైపోయి, సో ఆయన మైకంలో ఉండి ఆయన వద్దు అనే వరకు ఆమె సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. సో ఆమె చనిపోవడానికి కారణం కిషోర్ అని చెప్పేసి వాళ్ళ అమ్మ వాళ్ళ బంధువులందరూ అంటున్నారు. కేవలం అమ్మాయి చచ్చిపోవటానికి కారణం వాడే. వాడు టార్చర్ పెట్టాడు, వాడు మైండ్ మార్చేశాడు, మా కళ్ళి గాలి లేకుండా చేశాడు. ఇంట్లో ఉంటున్నాడని సంవత్సరం మాట్లాడినీలా వాడు. వీడితోటి సంవత్సరం అమ్మాయిని మాట్లాడినీలా, ఇంట్లో నుంచి నువ్వు వెళ్ళిపోవు, ఇంట్లో నుంచి నువ్వు వెళ్ళిపోవు, వాడిని పంపి ఇంట్లో నుంచి, వాడిని పంపి ఇంట్లో నుంచి అని సంవత్సరం నుంచి మాట్లాడి వాడు పోయాడు. మేము వద్దన్నా కానీ వాడు పిలిచారటానికి పోయి వాడు మైండ్ మార్చేశాడు. వచ్చిన కాడ నుంచి మూడ్ అవుట్ గానే ఉంది. ఏం సరే, ఆయనకి ఎట్లాంటి శిక్ష పడాలనుకుంటున్నారు మీరు? అసలు వాడు బయటికి రాకూడదు, వేరే ఇంకొక అమ్మాయి తోటి కూడా వాడికి అవసరం చేయకూడదు. వేరే ఇంకా ఇప్పుడు వాడు పెళ్లి పెట్టాకు లేకుండా ఉండాలా. ఇట్లాంటి వాడు ఇంకా ఎవరైనా కానీ వేరే ఇట్లాంటి పని చేయకుండా శిక్ష ఇవ్వాలి వాడికి. ఎట్లాంటి శిక్ష పడాలనుకుంటున్నారు? వాడి గురించి శిక్ష పడాలయ్యా. వాడు మాత్రం అసలు బతుకుతానికి వాడిని చూసి భయపడాలి. ఆడపిల్ల కలిసి చూడాలంటే పొలానోడు ఆడపిల్ల కలిసి చూస్తే ఇట్లా పడింది శిక్ష, అమ్మ మనకు కూడా ఇట్లా అయిద్దేమోనని భయపడాలా ఏరే వాళ్ళు. సో కిషోర్ అయితే మోసం చేసిండు, వాడికి మాత్రం ఉరి శిక్ష పడాలని చెప్పేసి వాళ్ళ బంధువులందరూ కోరుకుంటున్నారు. ఇంకో అమ్మాయికి ఇట్లా జరగొద్దని చెప్పేసి కూడా వాళ్ళు వేడుకుంటున్నారు. ఎందుకంటే ఎవరింట్లోనే కానీ ఆడపిల్లనే, తల్లిదండ్రుల ప్రేమ అదే. సో ఇంకో విషయం ఏంటంటే ఈ బీటెక్ ఇంటర్ పిల్లలు కూడా సో ప్రేమ అదిదని చెప్పేసి తల్లిదండ్రులు ఉన్నారు, తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి పెంచుతున్నారు, అన్నీ చేస్తున్నారు. వాళ్ళని కాదని ఈ ప్రేమ అని చెప్పేసి ఎవరినో లవ్ చేయడం, సో ఆమె మోసం చేసిందని వీడు సూసైడ్లు చేసుకోవడం, మళ్ళీ వాడు మోసం చేసిందని ఈమె సూసైడ్ చేసుకోవడం, ఇట్లా చాలా జరుగుతూ ఉన్నాయి. అంటే చదువుకున్న పిల్లలు చదువుకొని కన్న తల్లిదండ్రులు ఎంత కష్టపడి మిమ్మల్ని చదువులకు పంపిస్తున్నారో, చదివిపిస్తున్నారు, తిండి పెడుతున్నారు అనేది ఆలోచించాలి. ఎవరెవరైతే ప్రేమిస్తున్నారో ఒక్కసారి మైండ్ పెట్టుకొని ఆలోచించండి తల్లిదండ్రుల గురించి. తల్లిదండ్రులకు పెట్టబాకండి అమ్మ శోకము. మీకు ఆ ప్రేమనే లైఫ్ కాదమ్మా. మీ తల్లిదండ్రులను చూసుకోండి అమ్మా, తల్లిదండ్రుల కోసం బతకండి అమ్మా. కుదిరితే తల్లిదండ్రులతోటి మాట్లాడించండి అమ్మా, మీ కష్ట సుఖాలు చెప్పుకోండి అమ్మా. మీరు ఇంత బలవంతం
శాశ్వతంగా చచ్చిపోద్దమ్మా. నా బిడ్డ ఉల్లిగడ్డ కోస్తే నీళ్ళు వస్తాయని ఉల్లిగడ్డ కూడా కోపించారు కదా అమ్మ నేను. సో ఒక తల్లి ఆవేదన మీరు అందరూ చూస్తున్నారు. ఎవరెవరైతే ప్రేమిస్తున్నారో ఒక్కసారి అంటే తల్లిదండ్రుల గురించి ఆలోచించండి. సో అంటే మీరు కూడా ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆలోచించి ఏం చేసుకోవద్దు. సో ఒక్కసారి తల్లిదండ్రులు కూడా పిల్లలపైన కన్నేసి పెట్టండి. అసలు పిల్లలు ఎక్కడ పోతున్నారు, ఏం చేస్తున్నారు, ఎవరెంబడి తిరుగుతున్నారు, కాలేజ్కి వెళ్తున్నారా లేదా అని చెప్పేసి ఆలోచించండి. నేను బస్సులో అని పంపించాను. అయ్యో నేను ఫస్ట్ ఇయర్ అప్పుడు కూడా నేను ఇంత మోసపోలేదు. నా బిడ్డ 4th క్లాస్ కాడి నుంచి నేనే తీసుకొచ్చా. నేను పడి లేచి నేను బండి నేర్చుకొని నా బిడ్డకి బస్సులలో కూడా వేయలేదు. అయ్యో ఈడ బస్సు ఎక్కి ఈడనే దిగి నమ్మించారు నాకు. నేను ఇక్కడే దిగుతుంది అనుకున్నా, మధ్యలో ఏడాపి తీసుకుపోయాడో నిన్న చెప్పిందాకా నాకు. కాలేజ్ యజమాన్యం కూడా బస్సు డ్రైవర్ లాగా లంచాలకు లొంగబాకండి అయ్యా. పిల్లల భవిష్యత్తు ఆడుకోబాకండి అయ్యా. విజ్ఞాన్ కాలేజీ మంచి కాలేజ్ అన్నారయ్యా, వేరే వాళ్ళకి ఎంట్రీ లేదన్నారయ్యా. అమ్మా వాడు కూడా అదే చెప్పాలా బస్సోడికి. బస్సోడు ఎవరి దగ్గర ఎన్ని లంచాలు తీసుకున్నాడో, బస్సోడు ఎంతమంది చేస్తున్నాడు, ఇక్కడ మేము బస్ ఎక్కిస్తే మధ్యలో ఎందుకు దింపాలా, మధ్యలో దింపితే వాడు బండి మీద తీసుకొని కాలేజీ పంపించాలా? అది తెలియదు ఆ బస్సోడికి. ఏం చేస్తున్నారు కాలేజీ వాళ్ళు, ఎందుకు వస్తున్నాడు? అక్కడ మా పేర్లు ఉంటాయి కదా, తల్లిదండ్రులు జాయిన్ చేసిన వాళ్ళు, తల్లిదండ్రులు లేకపోతే అన్న ఉండాలా, అంతేగాని ఇంకెవరు లేదు. వాళ్ళు ఎందుకు దించుతున్నారు మధ్యలో? బస్సు వాడిని అసలు పట్టుకోవాలా, ముందు బస్సు వాడిని ట్రాక్ చేయాలి, తర్వాత కాలేజీ వాళ్ళకి చెప్పాలా. కాలేజీ గేట్ కాడికి పోవాలి కదా, గేట్ కాడ నుంచి కాలేజీలో బస్సు పోయితేనే లోనికి బస్సులో నుంచి దిగేది. అట్లా పోవటానికి రాసుకోవడానికి కూడా కావాల్సి వాడు అల్లుడిని దాంట్లోనే వేసాడు. నా బిడ్డ ఎవరితో మాట్లాడుతుందా అని ఈ నుంచి 3 బస్సులు పోతుంటే కూడా అదే బస్సుకి వేపించాడు వాడి అల్లుడిని. వాడి అల్లుడితో నా పిల్లని కావిలి ఎవరికన్నా మాట్లాడుతుందా, ఎక్కడికన్నా పోతుందా, కాలేజీకి ఏ రోజు వస్తుంది, ఏ రోజు రావటం లేదు. సో అంటే కాలేజ్ వాళ్ళు కూడా ఒకటి ఆలోచించండి. అంటే బస్ డ్రైవర్లు కూడా ఇట్లా చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. సో తల్లిదండ్రులు మాత్రం పిల్లల మీద కన్నేయండి, కాలేజ్కి వెళ్తురా లేదనేది. సో నా సైడ్ నుంచి అయితే నేను ఇది చెప్తా. వాళ్ళకు మాత్రం ఆ విహారికకు మాత్రం న్యాయం జరగాలంటే వాడికి ఉరిశిక్ష పడాలని చెప్పేసి వీళ్ళ ఫ్యామిలీ మొత్తం కోరుకుంటుంది. సో చూద్దాం అంటే ఇది ఎక్కడి వరకు వెళ్తుందో ఏంటో అనేది. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.